అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి జనవరి 11 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దీని ఫలితాల ప్రకారము ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే ఈ రాశి వారి యొక్క హృదయము పైకి ఎంత ప్రశాంతంగా మౌనంగా కనిపించినప్పుడు కూడా చాలా ఎక్కువగా బాధలను మోసుకుంటూ వస్తారు. హృదయం ప్రశాంతంగా ఉన్నప్పటికీ రోజులు చాలా అరుదుగా ఉంటాయండి. అంటే హృదయం ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు మీ జీవితంలో వ్యత్యాసాన్ని తెచ్చేటువంటి రోజు. రేపటి రోజు మీరు ఎప్పుడూ కూడా మీ జీవితంలో గడిపినటువంటి విధంగా మీ జీవితంలో ఎవరు కూడా సహాయం చేయని విధంగా రేపటి రోజు జరగబోతుంది. అంటే రేపటి రోజు మీరు చేసినటువంటి ప్రతి నిర్ణయం కూడా ఏంటంటే ఒక అద్భుతం. మిమ్మల్ని మీరు చూసుకునేటువంటి ప్రతి క్షణం కూడా మీ యొక్క శ్రమకు ఎదురు చూసినటువంటి ప్రతిఫలం అనేది మీ పైన నడుచుకుంటూ వస్తుంది. ముఖ్యంగా మీరు ఏదనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని అయితే సాధించే తీరుతారు. కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా రేపటి రోజు మీకు లభించబోతుంది. అంతేకాకుండా అసలు ఇది ఇలా జరగటానికి కూడా కారణము ముఖ్యంగా 3 గ్రహాల యొక్క కారణాలైతే ఉండబోతున్నాయి. అసలు ఆ 3 గ్రహాలు ఏంటంటే శుక్రుడు, అలాగే స్త్రీ శక్తి అనుగ్రహణిస్తాడు, అలాగే బుధుడు అవకాశాల అనుగ్రహం అనమాట. మరి చంద్రుడు ఆరోగ్యాన్ని, అలాగే అంతరంగమైనటువంటి శాంతి, ఇవన్నీ కూడా ఇస్తా అని చెప్పుకోవాలి. మరి రేపటి రోజు మీకు ఈ యొక్క శుభగ్రహాల యొక్క కలయిక వలన చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది. ఈ జాతక పరులకు రేపటి రోజున ఈ రాశుల జాతక ప్రకారం త్రికోణ యోగం ఏర్పరచబోతున్నాయి. ఈ 3 గ్రహాలు ఇది శుభాల జాబితా కేవలము యాదృష్టి కాదండి. ఇది దైవం ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి యోగం. మీకు ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటి రోజు. అలాగే ఎవరికి రాయనంత రాత రేపటి మీకు రాసినట్లుగా ఒక్కసారిగా మీ జీవితంలో మీరు చాలా అద్భుతాలను అయితే చూడబోతున్నారు. మీరు ఒక స్త్రీమూర్తి వల్ల అనేక అవకాశాలను, ఆరోగ్యం కావచ్చు, అలాగన్నిటికన్నా కూడా అత్యంత ప్రధానమైనది మనశ్శాంతి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్త్రీమూర్తి ఇవ్వబోతుంది. మరి ఇంతకీ ఆమె ఎవరు, మరి ఏం జరుగుతుంది? ఒకసారి కనుక మొదటగా మీకు వచ్చినటువంటి లాభాల్లో అవకాశ లాభం అనేది ఒకటి. ఆ స్త్రీమూర్తి వల్ల మీకు రాబోతున్న అదృష్టం ద్వారా రేపటి రోజు మీకు మధ్యాహ్నము 1 దాటాక వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీమూర్తి అనేవారు ప్రవేశిస్తారు. అయితే ఆమె మీరు ఇంతకు ముందు కలిసినటువంటిగా ఉండవచ్చు, మీకు అనిపించవచ్చు, ఒకవేళ కలవనట్టుగా కూడా అనిపించవచ్చు. అలాగే ఆమె మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త. అలాగే ఇంకా రెండో విషయానికి వస్తే మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తిని పరిచయం చేయడము, అలాగే మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీకే ప్రత్యేకంగా దక్కవలసినటువంటి యోగం ప్రకారంగా మీ ముందున్నటువంటి ఒక శ్రీమూర్తి ద్వారా అవకాశంగా మారవచ్చు. ఈ విధంగా ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయండి. ఆర్థిక లాభం అనుకోని చోట నుండి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ శ్రీమూర్తి వలన మీకు ధనలాభం అనేది ఎక్కువగా రేపటం కలగబోతుంది. అయితే ఈ విధంగా ఉండవచ్చు. అదేంటంటే ఆలస్యమైనటువంటి డబ్బులు అనే వాట వల్ల ఏదైనా కానీ మీకు తిరిగి రావటం లాంటిది. ఇక రెండవది మీ యొక్క శ్రమకు లభించినటువంటి ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడేటువంటి కష్టాలు, ఇబ్బందులను, మీరు పడుతున్నటువంటి అవస్థలను గ్రహించినట్టు ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన తర్వాత ఆమె ఇతరులకు మీ గురించి తెలియజేసి మీకు రాసినటువంటి ఫలితాన్ని మీకు వచ్చేలా చేయటము, అలాగే ఎవరో మీ మీద చేసేటువంటి అంటే కొన్ని దుష్ట ప్రయోగాలు సైతం వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి జరుగుతాయి. ఇక మీ పని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది ఒక చిన్న బహుమానంలాగా మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా శుభవాళ్ళని కూడా రేపటి మీకు మీ ముందు నిలవబోతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలం డబ్బు సమస్య నుండి కూడా బయటపడబోతున్నారు. అలాగే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నా కూడా రేపటి రోజు ఎందులో కానీ స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనసులో అనుకుంటే రేపటి రోజు స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఎంతో కాలంగా మీ మనసులో అనేక రకాల ఆలోచనలు పసిగడుతూ ఉంటుంది. అలాంటి విషయాలు మీకు ఊహించిన విధంగా ఆమె యొక్క సహాయం అనేది
రేపటి రోజు మీకు లభించడం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ముఖ్యమైనది ఆరోగ్య లాభం రేపటి రోజు మీరు పొందబోతున్నారు. చాలా సంవత్సరాలుగా కోరుకునేది అంటే మధ్యాహ్నం 1 తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3 ప్రధానమైనటువంటి మార్పులు రేపటి రోజు సంభవించబోతున్నాయి. అంటే ఏంటంటే కొంత ఏదైనా కానీ మానసికపరమైనటువంటి ఒత్తిడి కావచ్చు, లేదంటే అలసట కావచ్చు, ఇవన్నీ కూడా మీరు వాటి నుండి బయటపడేటువంటి అవకాశం సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలాగా రేపటి రోజు మీకు కనిపిస్తుంది. అలాగే వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది రేపటి రోజున. అలాగే శరీరం అలసట పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగవుతుంది. ఈ లాభం అనేది కూడా ఏంటంటే ఒక స్త్రీ చెప్పినటువంటి మాట, ఆమె చెప్పినటువంటి పరిహారం, ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ఏదైనా కానీ ఒక ప్రార్థన, అలాగే వారు ఇచ్చినటువంటి ఒక ధైర్యం, ప్రోత్సాహం అనేది మీకు ఆరోగ్యానికి బాగా మరింత ఎక్కువగా ఉపయోగకరంగా అనిపిస్తుంది. దైవాశీస్సులు అలాగేలాగా మీకు చేస్తుంది. మీ జీవితంలో ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ యొక్క శుభ ఫలితాల ఆరోగ్యం అత్యంత పవిత్రమైందని చెప్పి మీరు కూడా భావించండి. ఇక మరి ఆమె ఎవరో కాదు, ఆ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ కనుక చెప్పాలంటే, ఆ స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారే కావచ్చు, లేదా మీ బంధువులు బంధువే ఉండవచ్చు, మీ స్నేహితులే ఉండవచ్చు, మీకు మార్గదర్శకం చేసినటువంటి ఒక గురువే ఉండవచ్చు, ఇంకా లేదంటే అనుకోకుండా రేపటి రోజు మీకు ఎదురుపడేటువంటి ఒక అపరిచితురాలే కూడా ఉండవచ్చు. కానీ ఆమె ఉన్నటువంటి శక్తి, ఆమె ఉన్నటువంటి దైవశక్తి అని చెప్పుకోవాలి. ఆమె రేపటి రోజు మీకు నిజంగా ఖచ్చితంగా కూడా ఆమె చేసే సహాయము మీకు అండగా కూడా లాభదాయకంగానే ఉండబోతుందని కూడా స్పష్టంగా చెప్పొచ్చండి. ఇక ఆమె హస్తవాసి కూడా చాలా గొప్పదై ఉంటుంది. మీ జీవితంలో ఒక ఆశ, ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు భగవంతుడు ఏంటంటే ఒక స్త్రీ రూపంలో మరొక ద్వారాన్ని కూడా కల్పిస్తారని చెప్పి మీరు గమనించాలి. మరి ఈ యొక్క శుభ ఫలితాలను, అలాగే శుభ నిర్ణయాలను శుభకాల కాలంగా మీరు మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి అనుకుంటే మాత్రం రేపటి రోజు ఒక చిన్న పరిహారం అనేది తప్పకుండా చేయండి. అలాగే స్త్రీలను తప్పకుండా గౌరవించండి. అలాగే రేపటి రోజున ఎవరైనా కానీ ఒక స్త్రీమూర్తి పెద్దవారు కనిపిస్తే వారికి పువ్వులు కానీ, లేదంటే ఏవైనా సరే, అంటే మీరు ముత్తైదు అంటారు చూడండి, వాటికి సంబంధించిన ఏవైనా సరే ఇచ్చినా పర్వాలేదు, లేదంటే ఒక పండు ఇచ్చినా సరిపోతుందండి. అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే రేపటి రోజు మీరు అన్ని రకాల కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అన్ని రకాల మేలు చేస్తుంది. రేపటి రోజు మీరు ఎక్కడ సరే దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల, గుడికి వెళ్ళి చక్కగా స్వామి దర్శనం చేసుకొని పుట్టలో చెమ్ము నీళ్ళు పోసి రావడం వల్ల అక్కడ మీకు ముగున్న ఏమైనా బాధలున్నా కూడా తొలగిపోతాయండి. సంపన్న వృద్ధి చెందుతూ ఉంటాయి. మరి రేపటి రోజున ఈ రాశి వారికి అందరూ కూడా అనుకూలంగా అనుగ్రహం పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా రేపటి రోజు ఎక్కడ సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంచిది. వీటి వల్ల మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా మార్చుకునేటువంటి ఏదైనా చెడు ఉండి బయటపడే అవకాశాలు మీరు మార్చుకునే దిశగా అడుగులు వేస్తారు. అలాగే మీ యొక్క దారి వెలుగులోకి మరింత ఎక్కువగా ప్రసరిస్తుంది. అలాగే మీ జీవితం అనేది చాలా ఒక పూల పాడులాగా మీకు అనిపిస్తుంది. అలాగే మీరు ఏ పరిహారం పాటించినా పాటించకపోయినా ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో అయితే దీపారాధన చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకోవడం వలన ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు ఇంట్లో ప్రశాంతం ఏర్పడుతుంది. అలాగే మీకు తెలియని ఒక ధైర్యం, ప్రోత్సాహం అనేది భగవంతుడు మీకు అందిస్తూ ఉంటారని చెప్పి అనిపిస్తుంది. ఏకాగ్రతతో మీరు ఏ పని చేసినా రేపటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సఫలీకృతం అవుతాయి. వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ కనుక చూపిస్తే రేపటి ఉన్నటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. అలాగే రేపటి రోజున ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది. నవగ్రహ సోహాలు చదవడం వల్ల ప్రతిరోజు మీకు మనోబలం అనేది మరింత ఎక్కువ పెంచుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికార యోగం సూచిస్తుంది. ఉన్నత స్థితి కలుగుతుంది. పదవి యోగం ఉంటుంది. వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా మీరు అన్ని విధాలుగా కూడా సిద్ధంగా అయితే ఉండండి. అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు చేయండి. భవిష్యత్తు అంతా కూడా మరింత శుభప్రదంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తు కోసం రేపటి రోజు మీరు బాటలు వేయబోతున్నారు. ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సదా ఎల్లప్పుడూ కూడా వెన్నట్టే ఉండి రక్షిస్తుంది. అలాగే రేపటి మీరు ప్రారంభించబోయేటువంటి కార్యక్రమాల్లో శ్రమకు దైవబలం అనేది మరింత ఎక్కువగా తోడవుతుంది. అంటే మీరు ఎంత శ్రమ చేస్తారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం రేపటి తోడవబోతుంది అనమాట. మంచి విద్యా సాధించే అవకాశాలు అయితే భగవంతుడు మీకు స్పష్టంగా కల్పిస్తాడు. అలాగే ఇదే విధంగా సద్భావంతో సకాలంలో కనుక మీరు అదేవిధంగా ప్రవర్తనను అలవర్చుకుంటే వ్యాపారంలో చాలా అద్భుతమైన లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో కూడా చాలా చక్కని మంచి ఏదైనా కానీ బోనస్లు కానీ పెద్ద ఉద్యోగం కానీ ఇటువంటివి జరుగుతాయి. అలాగే మృదు సంభాషణతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి అని మీరు తెలుసుకోండి. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కోపంలో ఎవరితో కూడా ఏది కూడా వాగ్దాలు చేయకండి. మిత్రుల యొక్క అండ మరింత ఎక్కువగా మీకు విజయాన్ని అయితే తెచ్చిపెడుతుంది. రేపటి రోజు మనోబలంతో రేపటి రోజు మీరు ముందుకు సాగండి. చాలా ఎక్కువగా మేలు చేకూరుతుంది. కలహాలకు తాలివ్వకుండా సామరస్యంతో మంచి నిర్ణయాలు అయితే తీసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలను ఏదైనా కానీ పాటిస్తే రేపటి రోజు మీకు అనుకున్నటువంటి ఫలితాలు మరింత ఎక్కువ కనిపిస్తాయి. సందర్భానుసారంగా ముందుకు సాగితే చాలా మంచిది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అనేది అవసరము. ఈ వారాంతరాల వార్త అనేది మీకు మరింత ఎక్కువగా ఆనందం కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది.
రేపటి రోజు మీరు ఎన్నాళ్ళ నుంచి కానీ ఒక వివాహ ప్రయత్నం కానీ చూస్తున్నట్లయితే రేపటి రోజున ఎవరో ఒక ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ వివాహానికి సంబంధించిన ఒక శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. అలాగే ధనానికి కూడా సంబంధించిన సమస్యలున్నా కూడా రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీ ధనానికి సంబంధించిన సమస్యలు అనేది ఖచ్చితంగా తీరుతాయి. మొత్తం మీద కూడా రేపటి రోజున రండగా కూడా మీకు శుభమైతే చేకూరుతుంది, ఎక్కువ మేలు జరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే రేపటి రోజు చెప్పాలంటే చాలా అనుకూలమైన రోజు అండి. మీకు అత్యద్భుత అవకాశాలు వర్షం కురిసేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో మాత్రం ముందుకు వేయండి. మరి తెలుసుదాకండి రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.